ఈరోజు వీడియోలో నూనె పీల్చని పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇవైతే ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పిండి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. కొంచెం పసుపు తీసుకొని ఎల్లో కలర్ పిండి దీపాల కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. దాని తర్వాత వాటర్ పోసి పిండి ముద్దలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిపోయిన పిండిని అయితే తీసుకోవాలి. దాంట్లోకి నేనైతే రెడ్ కలర్ దీపాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే కుంకుమను అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు కుంకుమ అనేది మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు నేనైతే. సో ఇలా కుంకుమతో కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాని తర్వాత వాటర్ పోసి పిండి ముద్దలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలకైతే ఆయిల్ కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ ఇలా పైన అయితే రాసుకోవాలండి. రాసుకున్న వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకుంటున్నాను, ఇలా లోటస్ ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేయడం కోసం. దీనిపైన అయితే మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ కలర్ పిండి ఉంది కదండి, దాన్ని అయితే ఒక్కొక్క పెట్టెలకి సపరేట్గా పెట్టేసుకుంటున్నానండి. ఇలా పూర్తిగా పెట్టేసుకున్న తర్వాత మనకైతే లోటస్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. దీనికోసం అయితే నేను పైన దీపం పెట్టడానికి ఇలా ఎల్లో కలర్ దాంతోనే దీపం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే ఇలా సెట్ చేసుకుంటున్నానండి. మిగతా పిండితో అయితే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ దీపాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ దీపం అయితే మనము ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటాం కదా, దాంతో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. దానికి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇవైతే నేను తయారు చేసిన దీపాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. బాయ్.